నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. హోమియోపతిలో ఇలాంటి వ్యాధులనైనా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని ప్రచారం చేసినందుకు కృషిరత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డు పొంది సికింద్రాబాద్ నుండి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. సో మీకేవైనా సందేహాలుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో మాట్లాడి నివృత్తి చేసుకోవచ్చు. హలో డాక్టర్. నమస్తే. వెల్కమ్ టు స్టూడియో. ఎలా ఉన్నారు సార్? అవునమ్మా సార్, ఈ వారంలో ఇటువంటి కేసెస్ మీ వద్దకు వచ్చాయి అంటే ప్రజల ఆదరణ అయితే పెరిగినట్టు కనిపిస్తోంది. ఏం చెప్పబోతున్నారు? ప్రజల్లో మంచి స్పందన వచ్చింది, విపరీతమైన ప్రజల్లో. ఎందుకంటే మనము సక్సెస్ఫుల్ కేసులు ప్రత్యక్షంగా ప్రజలకు తగ్గినాక చూపిస్తున్నాం కాబట్టి ప్రజల్లో విశ్వాసం ఏర్పడ్డది. అంతకుముందు ఇట్లా ఎలక్ట్రానిక్ మీడియా లేనప్పుడు ఈ తీపి గుళికలు, చిన్న గోళీలు ఇంత పెద్ద పని చేస్తాయా, ఈ డిసీజ్ క్యూర్ చేస్తాయా అనే అనుమానాలు ఉంటుండే. ఇప్పుడు మనం ఈ సక్సెస్ కేసులన్నీ కూడా ప్రజలతో వినిపిస్తున్నాం కాబట్టి ప్రజల్లో ధైర్యం వచ్చింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో కిడ్నీ ఫెయిల్యూర్ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. చిన్న పిల్లలకు. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు ఒక చిన్న పాప 16 ఏళ్ళ పిల్లకు కిడ్నీ ఫెయిల్ అయిపోయింది, డయాలసిస్ మీద ఉన్నది, నరకం చూస్తున్నది. ఎవరో మన గురించి తెలుసుకొని వాళ్ళు వచ్చారు. అంటే ముఖ్యంగా కిడ్నీ పేషెంట్లకు చెప్పవలసింది ఏంటంటే, మీరు హోమియోపతిలో మీ యొక్క లక్షణాలు, వ్యాధి వచ్చినప్పుడు మీకుండే లక్షణాలు కరెక్ట్గా చెప్తే హోమియోపతిలో డ్రగ్తో కంప్లీట్గా ఏవైతే నెఫ్రాన్స్ డ్యామేజ్ అయినాయో ఆ నెఫ్రాన్స్ మళ్ళీ ఆటోమేటిక్గా మార్పులు వచ్చి కిడ్నీ డిసీజ్ క్యూర్ అవుతుంది. ఎందుకంటే ఇతర వైద్య విధానంలో మందులు ట్యాబ్లెట్స్ రూపంలో ఉంటుంది కాబట్టి ఆ ట్యాబ్లెట్స్ అన్నీ పోయి ఇంకా కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది. డయాలసిస్ చేసినా అది పూర్తిగా నయం కాక, ఇప్పుడు ఒక్కొక్కరికి 14 ఉందనుకోండి కిడ్నీ సిరం క్రియాటిన్, వాళ్ళు డయాలసిస్ చేసినా ఇంకా 12 కాడనే ఉంటున్నారు. ఒక్కటి ఉండవలసింది 12 ఉంటే డేంజర్లో ఉన్నట్టే కదా. కాబట్టి డయాలసిస్ చేసిన వాళ్ళకు నయం లేక ఇబ్బందులు పడుతున్నారు, చాలా బాధలు పడుతున్నారు. మా దగ్గర మందులు వాడినాక వితిన్ 24 అవర్స్లో మార్పు, నెల రోజులలోనే మార్పులు వస్తున్నాయి. ఒక 6 నెలలు, సంవత్సరం కష్టపడితే కిడ్నీ జబ్బు పూర్తిగా నయమవుతుంది. ముఖ్యంగా చాలామంది, కొన్ని వేల మంది ఫోన్లు చేస్తున్నారు, కిడ్నీ జబ్బు పూర్తిగా నయమవుతుందా సార్ అని. పూర్తిగా నయమయ్యేది అనేది కాదు, పర్మనెంట్గా క్యూర్ అవుతుంది కిడ్నీలన్నీ కూడా. మీరు ఒక్క నెల వాడి మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసుకొని చూసుకుని ఇంకా తగ్గలేదని ఇట్లా డిప్రెస్ కావద్దు. అది ప్రతి నెలకు టెస్ట్ చేసుకునే అవసరం లేదు. మేము ఇచ్చిన మందుతో మీ బాడీలో చైతన్యం కనిపిస్తుంది, బాడీలో శక్తి కనిపిస్తుంది, యాక్టివిటీ కనిపిస్తుంటాయి. అదే డెవలప్మెంట్. మీ బాడీ మీకు చెప్తుంది నువ్వు మంచిగా అవుతున్నావా లేదా. ఏమన్నా సిమ్టమ్స్ ఉంటే అది బయటకు వస్తాయి సిమ్టమ్స్. ఆ సిమ్టమ్సే మాకు చెప్పాలి. కానీ నిన్న మొన్న ఉన్నప్పటికీ ఇప్పుడు మందులు వాడినప్పటికీ ఏం తేడా ఉందంటే మంచిగా స్ట్రెంత్ అనిపిస్తుంది సార్, బాగా యాక్టివ్ అనిపిస్తున్నా, వాపులు తగ్గినాయి, ఇట్లా చెప్పారంటే మీరు మందు లోపల పనిచేస్తున్నట్టే. మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేసుకొని రీడింగ్ ఎంత ఉందో చూద్దామని టెస్టులు చేసుకోవడం వల్ల ఆ బ్లడ్ 3 ml బ్లడ్ గుంజడము, ఆ బ్లడ్ నష్టము, ఆ టెస్టులకు పైసలు డబ్బులు వేస్ట్. మీకేమన్నా సమస్య అనిపిస్తే బాడీలోనే డిస్టర్బెన్స్ వస్తుంది, అది గుర్తుపెట్టుకోవాలి అంతే. కానీ మందులను గ్యాప్ ఇవ్వకుండా మినిమం 6 months to 1 year వాడిన వాళ్ళందరికీ కూడా కిడ్నీలు మంచిగా నార్మల్కి వచ్చారు. ఇవాళ కూడా సిరం క్రియాటిన్ 8-10 ఉన్న వాళ్ళు ఇవాళ మందులు వాడినాక ఇలా పొద్దున ఓపీలో వచ్చినవాడు, సార్ నాకు ఒకటే వచ్చింది సార్, తగ్గిపోయింది, నార్మల్ పొజిషన్కి వచ్చారు. ఇలాంటి ట్రీట్మెంట్ హోమియోపతిలో ఉన్నది. హోమియోపతిలో ఉన్న వాళ్ళు ఎట్లా తగ్గుతుంది, నెఫ్రైటిస్ ఎట్లా తగ్గుతుంది అంటే అది అలోపతి డాక్టర్లకు అర్థం కాదు. ఇది హోమియోపతి వైద్యం అనేది వైటల్ ఫోర్స్ను యాక్టివేట్ చేసే వైద్యం. మన బాడీలో ఈ వైటల్ ఫోర్స్ అనేది ప్రాణశక్తి ఎక్కడ తగ్గుతుందో అక్కడ మనకు డిసీజెస్ వస్తాయి. కాబట్టి మేము ఇచ్చే మందు వైటల్ ఫోర్స్ను యాక్టివేట్ చేస్తుంది, వైటల్ ఫోర్స్ను చైతన్యం చేస్తుంది. బాడీలో వైటల్ ఫోర్స్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఏ ఆర్గాన్ అయినా నార్మల్ పొజిషన్కి వస్తుంది. ఇది హోమియోపతి సిద్ధాంతం. ఈ సిద్ధాంతాలు తెలియని వాళ్ళు గుడ్డిగా మాట్లాడితే, ప్రజలకు తప్పుడుతో చూపిస్తే కరెక్ట్ కాదు. హోమియోపతిలో ఎలాంటి వ్యాధినైనా శాశ్వత నివారణ జరుగుతుంది. ఉదాహరణకు మనకు ₹1,00,000 ఫోన్ కొనుక్కున్నా
దాంట్లో ఛార్జింగ్ లేకపోతే కాలు పోతుందా కాలు? మరి ₹1,00,000 ఫోన్ ఉన్నా దానికి ఛార్జింగ్ ఫుల్, బ్యాటరీ ఛార్జింగ్ ఫుల్ ఉంటేనే కాల్స్ వస్తుంది, వాట్సాప్స్ వస్తుంటాయి, పోతుంటాయి. కాబట్టి బాడీలో ఉండేటువంటి ఈ వైటల్ ఫోర్స్ అనేది ఒక బ్యాటరీ లాంటిది. ఆ శరీరంలో ఉండేటువంటి ప్రాణశక్తి, దాన్ని బ్యాటరీ. ఎప్పుడైతే మనం తినే ఆహార లోపాల వల్ల మన బాడీలో ఉండే వైటల్ ఫోర్సు సిక్ అయిపోతుంది, అంటే బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది. అలాంటప్పుడు మనకు ఏ ఆర్గాన్ మీద ఎఫెక్ట్ అయిందో ఆ ఆర్గాన్కు సంబంధించిన జబ్బులు వస్తాయి అని హ్యానిమన్ గారు చెప్పారు. మేము ఇచ్చేటువంటి ఆ యొక్క వ్యాధి సంబంధించిన లక్షణాలను తీసుకొని మందు ప్రయోగం చేస్తున్నాం కాబట్టి ఆ బాడీలో ఉండేటువంటి వైటల్ ఫోర్స్ యాక్టివ్ అవుతుంది, ఛార్జింగ్ అవుతుంది. ఛార్జింగ్ అయినప్పుడు లోపల ఉండే సమస్యలన్నీ క్యూర్ అయిపోతాయి. ఇది హోమియోపతి సిద్ధాంతం. అలోపతి సిద్ధాంతం ఏంది? ఏది డ్యామేజ్ అయితే ఆ కాలు తీసేద్దామంటారు. మనం ఒక పేషెంట్కు కాలుకు పెద్ద నేరుకు గ్యాంగ్రీన్ పుడితే మొత్తం కాలే తీసేద్దామన్నారట. అది భయపడి నా దగ్గరికి వచ్చిండు, సార్ నాకు కాలు తీసేస్తామన్నారు సార్ అని. ఏం అవసరం లేదు, మందులు వాడుకో అన్నా. వితిన్ 1 మంత్లో కాలు తీయకుండా ఆ గ్యాంగ్రీన్ పుండు మానిపోయిందంటే మరి హోమియోపతి ర్యాపిడ్ యాక్షనా, స్లో యాక్షనా? ప్రజలు మీరు గుర్తించుకోలే. ఇలా ఆ వీడియోలు ఉన్నాయి చూడండి. ఇలాంటి అద్భుతమైన శక్తివంతమైన మందులు హోమియోపతి ఉన్నది. హోమియోపతిని కనిపెట్టిన ఆయన డాక్టర్ శామ్యూల్ హానిమన్ గారు అలోపతి వైద్యుడై ఉండి, అలోపతి వైద్యంలో ఎండి పట్టభద్రుడై ఉండి, మరి అలోపతి ర్యాపిడ్ యాక్షన్ ఉన్నప్పుడు హోమియోపతిని ఎందుకు కనిపెట్టాల్సి వస్తుంది అనేది మీకు ప్రజలందరికీ ఈ క్వశ్చన్ వస్తే మీరందరూ కూడా హోమియోపతి శక్తి ఏందో తెలుసుకుంటారు. మేము చదువుకునేటప్పుడు మెడిసిన్ చేసేటప్పుడు మాకు వచ్చిన డౌట్ ఇదే. అలోపతిలో ఎండి పట్టభద్రుడైన డాక్టర్ శామ్యూల్ హానిమన్ గారు ఒక ప్రొఫెసర్ అయి ఉండి హోమియోపతిని దానికి ఆల్టర్నేటివ్ వైద్యాన్ని, హోమియోపతిని దానికి ప్రతిపక్షంగా ఎందుకు కనిపెట్టాల్సి వచ్చింది అనేది మాకు డౌట్ వస్తున్నాయి. ఆ డౌట్ ప్రకారంగా ఆయన రాసినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా క్షుణ్ణంగా చదివితే ఆ అద్భుతాలు కనిపిస్తున్నాయి. సింగిల్ డోస్ నాలుక మీద వేస్తే వితిన్ సెకండ్స్లో మన మందు సమస్య మీదకి పోతుందంటే అర్థం చేసుకోండి. హోమియోపతి మందులు ఎట్లా ప్రయోగం చేస్తాం? నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్. ఇతర వైద్యంలో మందులు అవి మింగాలి, నీళ్లు తాగితే స్టమక్లో కరిగి రక్తంలో కలిసి పెయ్యంతా తిరుగుతుంది మందు. నీకు అవసరం ఉంది కిడ్నీకి అయితే ఉన్న అవయవాలకన్నిటికీ పోతుంది ఆ మందు పవర్. మరి ఇట్లా మల్టిపుల్ డ్రగ్స్ వాడడం వల్ల మన రక్తంలో ఈ యొక్క మలినాలు ఎక్కువ పెరిగిపోయి, ఈ గాఢత పెరిగిపోయి మన బాడీ అంతా తిరుగుతుంది మందులు. వాటి వల్లనే సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్ ఎందుకు లేదంటే ఇది మందు నాలుక మీద చప్పరిస్తే డైరెక్ట్ బ్రెయిన్ నుంచి సమస్య కడిగిపోతుంది. ఇంకా సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు. ఇది ప్రజలు గుర్తించాలి. ఇంకో అనుమానం ఉంటుండే, ఈ హోమియోపతి వాడుకుంటా అలోపతి మందులు వాడొచ్చు ఎందుకంటావా? అలోపతి మందులేమో రక్తంలో వస్తుంటాయి, మా మందులు రక్తంలో కలవయి, డైరెక్ట్ బ్రెయిన్ నుంచే సమస్య కడిగిపోతుంది. కాబట్టి అలోపతి మందు హోమియోపతి మందులు రెండు కలుసుకోవు కాబట్టి రియాక్షన్ ఉండదు, ఆ మందులను ఏం డిస్టర్బ్ చేయదు. కాబట్టి హోమియోపతి వాడుతూ కూడా అలోపతి వాడచ్చు. ఎప్పుడు ఏదానికి ఎమర్జెన్సీ సర్వీస్, బీపీ కానీ డయాబెటీస్ కానీ ఎక్కువ ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితిలో ఆ మందులు వాడుతూ హోమియోపతి మందు వాడితే హోమియోపతి మందు డైరెక్ట్ యాక్షన్ ఉంటుంది. ఇలాంటి అనుమానాలన్నీ ప్రజల్లో పోయేటట్టు ఈ లైవ్ ప్రోగ్రాం వల్ల ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చుడు, మామూలు గ్రామీణ ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్పడం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది. హోమియోపతి అంటే ఏంటనేది తెలుస్తుంది. ఫిలాసఫీ మేము చదివేటప్పుడు మేము నేర్చుకున్నాం. మాకు ఫిలాసఫీ ఒక్కటి మాకు మైండ్లో ఉంటే ప్రజలకు తెలియదు ఎట్లా వాడతారు హోమియోపతి. హోమియోపతి అంటే ఎవరు కనిపెట్టిర్రు, ఇది ఎలా పనిచేస్తుంది అనేది ప్రజలకు తెలియజేస్తేనే ప్రజల్లో చైతన్యం వస్తుంది. కాబట్టి శామ్యూల్ హానిమన్ గారు 250 ఏళ్ళ కింద అతనే వైద్య పితామహుడు. డాక్టర్ శామ్యూల్ హానిమన్ గారు జర్మనీ దేశస్థుడు, హోమియోపతి వైద్యాన్ని కనిపెట్టినటువంటి మూల పురుషుడు. 1796 సంవత్సరంలో
ఆయనకు అలోపతి వైద్యం పట్ల విరక్తి వచ్చి అలోపతి సిద్ధాంతాలు వదిలిపెట్టి హోమియోపతి ప్రాక్టీస్ చేస్తూ అప్పుడు మలేరియా అనే జబ్బు విపరీతంగా వచ్చి ప్రజలను చాలామంది చనిపోయేవాళ్ళు. అలాంటి టైంలో మలేరియాకు మొట్టమొదటి మందు కనిపెట్టింది ఇతనే. దాని నుంచి ప్రజల్లో మంచి సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయితే ఈ వైద్య సిద్ధాంతాలన్నీ కూడా వాళ్ళకు వేరే డాక్టర్లకు తెలిసి వీడు ఈ వైద్యం కనిపెట్టిండనుకో మన కార్పొరేట్ హాస్పిటళ్ళు, మన కంపెనీలు, మన ఫ్యాక్టరీలు అన్నీ బోల్గా పడతాయి. ఈయన మీద దౌర్జన్యాలు చేసి చంపడానికి ప్రయత్నం చేస్తే జర్మనీ నుంచి ఫ్రాన్స్కు బతకబోయిండు. మళ్ళీ ఫ్రాన్స్లో ఆయన ఉద్యమం తయారు చేసిండు. ప్రజలారా, ఇగో ఇలాంటి అద్భుతమైన వైద్య విధానాన్ని ప్రజలకు రాకుండా, ప్రజలకు అందకుండా, సామాన్య ప్రజలకు అర్థం కాకుండా చేసిర్రు. ఇప్పుడు ప్రజలకు అందరికీ తెలిసేటట్టు చేస్తున్నాం, తింటున్నారు. వాళ్ళే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ కాగానే 10 మందిని తొలుకొని వస్తారు వాళ్ళ ఊరిలో ఒక్క పేషెంట్ తయారైతే ఊరిలో మొత్తం ఉద్యమం వస్తుంది. ఊరంతా తెలిసిపోతుంది హోమియోపతి గురించి. ఈ విధంగా మనమందరం కూడా ఈ వైద్య విధానాన్ని ప్రజలకు అందరికీ తెలియజేస్తూ, హోమియోపతి అంటే ర్యాపిడ్ యాక్షన్, స్లో కాదు. డోసు పడితేనే కరెంటులాగా పాస్ అవుతుంది బాడీకి. వ్యాధి ఏదైనా ఎంత సివియర్ ప్రాబ్లం ఉన్నా వితిన్ 24 అవర్స్లో మార్పులు కనిపిస్తున్నాయని చెప్పినా ఆ చెప్పిన ప్రకారంగా ప్రజలు అనుభవిస్తున్నారు. వాళ్ళే సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్, వాళ్ళు అనుభవాలు చెప్తుర్రు. మీరు కూడా ఈరోజు చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఆ వీడియోలు చూసిన తర్వాత నేను మళ్ళీ మాట్లాడతా. ఎవరి పేరు? నీ పేరు సూరమ్మ. ఏం బాధతో వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? కిడ్నీ బాధ. కిడ్నీ బాధ వల్ల నీకు ఏమేమి ఉండే? ఎంత ఉండేమో సిరం క్రియాటిన్? 3.5. సిరం క్రియాటిన్ ఎంత ఉండే? 3.5 ఉండే. ఇప్పుడు అవి ఉన్నప్పుడు ఏం బాధలు ఉండే? ఇప్పుడు వాడినాక ఎన్ని రోజులు వాడి హోమియోపతి? 1 మంత్లో ఏమేమి మంచిగా అయిందో చెప్పు. మేము ఇక్కడికి రాబట్టి 1 మంత్ అండి. ఒకసారి మెడిసిన్ కోసం వచ్చాం. మేము సూర్యపేట నుండి వచ్చాం సార్. దానికి కిడ్నీ ఇన్ఫెక్షన్ ఉండే, ఆ ప్రాబ్లం వల్ల ఇక్కడికి వచ్చినాం. కానీ ఇక్కడికి వచ్చినాక హిమోగ్లోబిన్ % పెరిగింది, బీపీ కంట్రోల్కి వచ్చింది, ఆకలి కూడా లేకుండే, ఆకలి కూడా పెరిగింది సార్. గుడ్. ఒళ్ళు వాపు కూడా తగ్గిందండి. గుడ్. మాకు చాలా మంచిగా అనిపించింది. మందులు మీకు మంచిగా మ్యాచ్ అయింది అమ్మగారికి. హోమియోపతిలో మందు మ్యాచ్ కావడమే లేటు. మందు వారం రోజుల్లో వాపు తగ్గిందండి. వెరీ గుడ్, వెరీ గుడ్. హోమియోపతి పవర్ అట్లుంటుంది. వారంలోనే రిజల్ట్ కనిపించింది. నెల వరకల్లా ముఖంలో కళ వచ్చేసింది, అవునండి, రంగు వచ్చేసింది మంచిగా. మనిషి కూడా హుషారైంది. అప్పుడు అరే వెరీ గుడ్, గుడ్. అట్లా అందరు కావాలి. ప్రజలకు తెలియక డయాలసిస్కి పోయి లక్షలు ఖర్చు పెట్టుకొని పండుకొని హింస పడుతున్నారు. వాళ్ళకి తోవ తెలియక బాధలు పడుతున్నారు అని చెప్పి నీ అభిప్రాయం తీసుకుంటున్నా. ప్రజలకు తెలిసేటట్టు చేస్తా, అందరికి చూపిస్తాయి. ఇది నీ లేక బాధ మంచి తక్కువ చేసుకోవాలి. హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర కరెక్ట్ మందు వాడితే ఇట్లా రిజల్ట్ వస్తుంది. చెప్పాము, బ్లడ్ టెస్ట్ చేస్తాడు. వాళ్ళ బావకి బాగాలేదట, ఇక్కడ పంపిస్తామని చెప్పిండు. పంపించాలి. అయితే డయాలసిస్ చేసేటోళ్ళకు జీవితాంతం చేసిన, ప్రాణం పోయే వరకు చేసినా తక్కువ అయితే లేదు. మరి ఇది ట్రీట్మెంట్, అది ట్రీట్మెంట్ కాదు, అది ఫిల్టరేషన్. ట్రీట్మెంట్ తీసుకుంటే మనకు శాశ్వతంగా పరిష్కారం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. పేరు? నాగేశ్వరరావు గారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప క్లినిక్ ధవళేశ్వరంకి వెళ్ళి రాజమండ్రి బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? కిడ్నీ కంప్లైంట్. కిడ్నీ ఫెయిల్యూర్కి సిరం క్రియాటిన్ ఎంత ఉండే వచ్చినప్పుడు? 14 ఫస్ట్ వచ్చినప్పుడు 14 ఉండే, ఇప్పుడు 12 వచ్చింది. అంటే ఎంత తగ్గింది? 2 తగ్గింది. చూసినావా? డయాలసిస్ చేసినా తగ్గుతలేదు, నీకు హోమియోపతి మందుతో తగ్గుతున్నది. నువ్వు ఇంకా పచ్చం చేస్తే ఇంకా తగ్గుతుంది. మరి హోమియోపతిలో ఇంత మంచి మందు ఉన్నది, డయాలసిస్ లేకుండా తక్కువ చేసే మందులు ఉన్నాయనేది ప్రజలకు తెలియదు. తెలియక చాలా నష్టపోతున్నారు. డయాలసిస్ పోయి ప్రాణాలు పోతున్నాయి, హింస పడుతున్నారు, నరకం చూస్తున్నారు. కాబట్టి ప్రజలకు తెలియడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. ప్రజలకు అందరికీ తెలిసేటట్టు నేను చూపిస్తా. ప్రజల్లో చైతన్యం రావాలి. హోమియోపతిలో మంచి డాక్టరు, కరెక్ట్ మందు, క్వాలిటీ మందు ఉన్న దగ్గర పనిచేస్తాయి అని చెప్పి తెలియాలి. ఓకేనా? థ్యాంక్ యూ. ఏం పేరు?
స్వరాజ్య లక్ష్మి స్వరాజ్య లక్ష్మి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. తణుకు నుంచి వచ్చాము. అమ్మా తణుకు నుంచి వచ్చాము. తణుకు నుంచి వచ్చినావు. ఏం బాధ అమ్మకు? అత్తయ్య గారు మొన్నదాకా అయితే కాళ్ళు చేతులు బాధలని చెప్పేసి అసలు లేవలేకపోయారు. కాలు చేయి పడిపోయింది, బెడ్ మీదకే లేవలే. అసలు ఎన్నేళ్ళు అవుతుంది? 7 ఏళ్ళ పైన అవుతుంది. 7 ఏళ్ళ నుంచి లేవలేని మనిషికి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడినాక ఎట్లుంది? కొంచెం బాగా లేచి నడుస్తున్నావా? లేవు. వెరీ గుడ్. నడువు అక్కడ తను. ఎన్ని నెలలు అయింది ఇప్పుడు వాడుకొని? నెల అయింది. ఒకటే నెల. ఒక్క నెలకే లేచి నడుస్తున్నావు. 6 నెలలు వాడితే రన్నింగ్ చేస్తావు. అవన్నీ వదిలిపెడతాయి ఇక. అంత ఉన్నదంతా నీది వచ్చాక మాత్రం నడుము గట్ట సెట్ అయింది. సెట్ అయిపోయింది. అది అందుకే మంచిగా లేస్తున్నావు. ఇంకా స్పీడ్గా నడిచేటట్టు చేస్తా. 1 నెలలోనే ఇంత రిజల్ట్. 6 నెలలు వాడితే ఇంకా మంచిగా అవుతుంది. ఏం పేరు? అరుణ. ఎక్కడి నుంచి వచ్చినావు? అమలాపురం. అమలాపురంకి వెళ్ళి రాజమండ్రి బ్రాంచ్కి వచ్చినావు. ఏం బాధ? కాలు ఎరుకొని వేసండి. వేల్కోస్ వేల్స్. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? 1 నెల. 1 నెలలో ఏమేమి తగ్గింది చెప్పు? కొద్ది వాపులు తగ్గినాయి. కాళ్ళ వాపులు తగ్గినాయి. బ్యాక్ పెయిన్ తగ్గింది. డస్ట్ ఎలర్జీ, తుమ్ములు, కారం తగ్గింది. మరి మ్యాక్సిమం అన్నీ తగ్గినాయి 1 నెలలోనే. అట్లనే ఉండాలంటే ఇంకొక 6 నెలలు వాడాలి. కంటిన్యూ చేస్తే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఓకేనా? ఏం పేరు? రాజు సార్. రాజు సార్. రాజు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప. ఉప్పాడు సార్. ఉప్పాడు. ఉప్పాడకి వెళ్ళి రాజమండ్రి ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? ప్రాబ్లంతో వచ్చేసి. ఏం ప్రాబ్లం? హార్ట్ ప్రాబ్లం. బ్లాక్స్ ఉన్నాయి చెప్పేసి. హార్ట్ బ్లాక్, లెఫ్ట్ వెంట్రుకులర్ ఫంక్షన్ లేదు. సార్. దానివల్ల ఏమేం బాధ ఉండే? ఆవేశం వచ్చేసి సార్. ఎక్కువ వాకింగ్ చేయలేకపోయి ఉండండి. అది దమ్ము వస్తుండే. జమ్ము వచ్చేస్తుంది సార్. ఆవేశం. 1 మంత్ వాడిన తర్వాత జమ్ము తగ్గింది సార్. వాకింగ్ చేయాలి. అంతకుముందు నడవకపోతుంటివా? పోయింది సార్. ఇప్పుడు పరిగెట్టడానికి కూడా అవకాశం ఉంది. పరిగెత్తున్నారు ఇప్పుడు. పరిగెట్టడం సార్. వెరీ గుడ్. ఎన్ని నెలలు వాడినావు ఈశ్వరప్ప? 1 నెల వాడింది సార్. 1 నెలకే అంత మంచిగా అయిందా? 2 నెలలు సార్. ఇది 2వ విజిట్. 1 నెలనే అంత ఫాస్ట్గా రిజల్ట్ ఉంది. చూడు, హోమియోపతి మరి స్లో ట్రీట్మెంట్ అంటారు. నువ్వేమంటావు? చాలా బాగా వచ్చింది సార్. 1 మంత్తోనే బాగా రిజల్ట్ వచ్చింది. గుడ్. ముళ్ళకి తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. కృష్ణవేణి. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప అన్నవరం దగ్గర అన్నవరంకెళ్ళి వచ్చినావు. ఏం బాధ? కిడ్నీ ఫెయిల్. సిరం క్రియాటిన్ ఎంత ఉండే? 5.99 ఉండేది. 4.99. బయట ఏమన్నా డాక్టర్లు? డయాలసిస్ చేసుకోవాలి, ఫిజికల్గా చేయించుకోమని చెప్పమన్నారు. మరి ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినాక ఎన్ని రోజులు అవుతుంది? ఇక్కడికి వచ్చి 1 మంత్ అయింది. 1 మంత్లో ఎంత తక్కువ ఉంది? 1 పాయింట్ తగ్గిందా? తగ్గింది. ఈశ్వర్ ఉందా? యాక్టివ్ ఉందా? అట్లా మనకు డయాలసిస్ ఇంకా ఫస్ట్లో ఇంకా బాగా తగ్గిందండి. నేను ఫస్ట్ మధ్యలో కొన్ని మెడిసిన్స్ ఇవి మానేసాను. నాకు ఇంకా తగ్గింది. పెళ్ళిళ్ళకి వెళ్ళిపోయి సరఫరా ఇంటికాడ చేశాను. వాటి వల్ల ఇంకా ఫస్ట్ అయితే 4.2కి వచ్చింది. మంచి తగ్గింది. చాలా బాగా తగ్గింది. వెరీ గుడ్. అట్నే మెయింటైన్ చేయి, మరి మొత్తం తగ్గిపోతుంది. ఓకేనా? సరే సార్. ఏం పేరు? భాస్కరరావు గారు. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. బెండపేట. ఏం ప్రాబ్లంతో వచ్చినావు? కిడ్నీ ఫెయిల్. సిరం క్రియాటిన్ పెరిగింది. ఇక్కడ వచ్చినప్పుడు ఎంత ఉండే కిడ్నీ? 5.4 ఉండే. ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ మందులు వాడి ఎన్ని నెలలు అవుతుంది? ఇది 3వ విజిట్. 2 నెలలు వాడుకున్నావు బాడీకి. 2 నెలల్లో ఎంత తక్కువ ఉంది? 3కి వచ్చింది. 2.5 తగ్గింది. మరి అప్పుడు ఉన్న యాక్టివిటీస్కి ఇప్పటికీ ఏం తేడా ఉంది? కొంచెం తిరగడానికి ఇంతకుముందు అయితే తిరగలేకపోయి నీరసం బాగా ఎక్కువగా ఉండేది. అప్పుడు నీరసం ఉండే, తిరగలేకపోతుంది. నీ పనులు నువ్వు చేసుకోలేవు. బయటకు వచ్చేవని కావు. ఒక గంట బయట తిరుగుతున్నావు అంటే బాడీలో యాక్టివిటీస్ పెరిగినాయి. ఇదే డెవలప్మెంట్. ఇట్లాగే ప్రజలందరికీ తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. ప్రజలకు తెలవాలి ఇట్లాంటి బాధలు ఉంటే మందులు వాడుకుంటే మంచిగా అవుతారని. హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయని చెప్పి. ఓకే. ఇంకొక 2 తగ్గితే కొత్త ఫైనల్ డోస్ ఇస్తా. సార్, కిడ్నీ స్టోన్స్కి గాల్ బ్లాడర్ స్టోన్స్కి కూడా సర్జరీస్ వరకే తీసుకెళ్తున్నారు.
బట్ మీరు మాత్రం ఎటువంటి వ్యాధులైనా కానీ వితౌట్ సర్జరీతో చేస్తున్నారు. ఏంటి సార్ మ్యాజిక్ ఏంటి? మ్యాజిక్ ఏం లేదు, ఆయనవాన్ గారి సిద్ధాంతం చెప్తున్నా కదా. సింగిల్ డోసు నాలుక మీద వేస్తే కరెంటు పాస్ అయినట్టు పాస్ అవుతుంది. మన బాడీలో ఆత్మ ఉంది, ప్రాణశక్తి ఉంది. ఎవరైనా చూసిరా ఇంతవరకు సైంటిస్టులు? ఏడున్నదని చెప్పిర్రా? లేదంటమ్మా. అది కనిపిస్తలేదు, కానీ కనిపించినంత మాత్రం లేదంటావా? లేకపోతే డెడ్ బాడీ ఉన్నది కాబట్టి మన బాడీలో అన్ని అవయవాలు అన్ని ఫంక్షన్స్ జరుగుతున్నాయి. దాన్నే ఆయన్మాన్ గారు దాని పేరు వైటల్ ఫోర్స్ అన్నాడు. మనమేమో ఆత్మ అంటున్నాము, ప్రాణము అంటున్నాము, ప్రాణశక్తి అంటున్నాము. ఆయన్మాన్ గారు ఏం పేరు పెట్టిండు? వైటల్ ఫోర్స్. వైటల్ అంటే ప్రాణశక్తి. ఆ వైటల్ ఫోర్స్ అనేది బాడీలో అణువణువు కణం కణం వ్యాపించున్నది. ప్రతి కణంలో జరిగే జీవరసాయన చర్యలన్నీ ఆ వైటల్ ఫోర్స్ యొక్క ఆధీనంలో ఉంటాయి. అంత పెద్ద శక్తి మన దాంట్లో ఉన్నది. ఆ వైటల్ ఫోర్స్ ఎప్పుడైతే డిశ్చార్జ్ అవుతుందో అప్పుడు మనకు వ్యాధులు వస్తాయి అని చెప్పిండు ఆయన. ఈ బయట వేరే సిస్టమ్ ఏం చెప్తున్నది? అలోపతి వైద్యం మన బాడీలోకి వైరస్ వచ్చింది, బ్యాక్టీరియా వచ్చినాయి కాబట్టి రోగం వచ్చింది వాళ్ళు అంటారు. బ్యాక్టీరియా వైరస్ రావడానికి ఇక్కడ కారణమే నీ కోట కూడా గట్టిగా ఉంటే ఏ వైరస్ కూడా లోపలికి ఎంటర్ కాదు. నీ కోట గోడలు డ్యామేజ్ అయినాయి కాబట్టి నీ లోపలికి వైరస్ వచ్చిందని హోమియోపతి చెప్తుంది. అంటే వైటల్ ఫోర్స్ వీక్ ఉంది కాబట్టి వైరస్ బ్యాక్టీరియా నీ బాడీలోకి ఎంటర్ అయింది, అది ఆ ఆర్గాన్ను చెడగొట్టింది అని చెప్పి మేము చెప్తాం. వైటల్ ఫోర్స్ను యాక్టివేట్ చేయడం మా వంతు, వైరస్ను కిల్ చేయడం వాళ్ళ వంతు. వాళ్ళ ఆ యాంటీబయాటిక్ ఇచ్చి కిల్ అయినా మళ్ళీ గ్రోత్ వస్తే మళ్ళీ వస్తుంది. కోట గోడలు మూసేయాలి కదా. కాబట్టి ఇలాంటి సిద్ధాంతాలు హోమియోపతి. మన బాడీలో ఉండేటువంటి వైటల్ ఫోర్స్ ఆరోగ్యవంతమైతే మన బాడీలో ఉండే యొక్క వ్యాధులన్నీ కూడా నివారణ అవుతుంది అనేది మనం ఈ యొక్క సిద్ధాంతాలు ప్రజలకు చెప్పడం వల్ల ప్రజల్లో చైతన్యం వస్తుంది. ఓకే సార్, ఈ వారం మీ విజిట్స్ అలాగే బ్రాంచెస్ చెప్పండి ప్రేక్షకుల కోసం. ముఖ్యంగా మీరు అడిగేది కదా కిడ్నీ స్టోన్స్ అని. కిడ్నీ స్టోన్స్, గాల్ బ్లాడర్ స్టోన్ తీసుకున్న వాళ్ళు వచ్చి ఆపరేషన్ చేసుకొని ఆపరేషన్ చేస్తామంటే వాళ్ళు గాల్ బ్లాడర్ స్టోన్ ఉంటే మొత్తం గాల్ బ్లాడర్ తీసేస్తారు. అవును సార్. దానివల్ల డైజెషన్ సిస్టమ్ దెబ్బతింది, వాళ్ళకు ఉన్న సమస్య కంటే ఎక్కువ సమస్యలతో వచ్చారు. సార్ నాకు జీర్ణం అయితే లేదు, పొట్టు ఉబ్బుతుంది, గ్యాస్ వస్తుంది. అది డైజెస్టివ్ ఎంజైమ్కి సంబంధించిన గాల్ బ్లాడర్ బైల్ జ్యూస్ ఉంటుంది. అందులో బాడీలో మన అవయవాలు అన్నీ కూడా మన బాడీలో అన్నీ ఉండాలి, ఏదాన్ని కూడా రిమూవ్ చేయవద్దు. అవి తీయడం వల్ల మనకు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. అట్లనే మన యంగ్ పిల్లవానికి కిడ్నీలో స్టోన్స్ వస్తున్నాయని చెప్పి 2 సార్లు ఆపరేషన్ చేసారు. 2 సార్లు ఆపరేషన్ చేసుకున్న 3వ సారికి కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి. సీరం క్రియాటిన్ పెరుగుతుంది. చూడండి, ఒకటి ఉన్నదని తీయకపోతే ఇంకో రోగం వచ్చి కూర్చున్నాయి. ఇది ప్రమాదం. ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అయిందంటే వానికి ప్రాణం అయిపోయింది, నువ్వు బతకవిగా అని చెప్పారట డాక్టర్లు. నీ ప్రాణం అయిపోయింది రా బాబు, నువ్వు బతకవిగా, మందుల మీదనే ఈ డయాలసిస్ మీదనే బతకాలి. ఎన్ని రోజులు బతుకుతావో చెప్పలేము. సంవత్సరం బతుకుతావా, 2 సంవత్సరాలు బతుకుతావో చెప్పలేము. ఈ డయాలసిస్ మీదే ఉండాలి నువ్వు ఇక అన్నారట. చిన్న ఏజ్ 22, 25 ఏళ్ళు ఉంటాయి. ఇక భార్య, చిన్న పిల్లలు ఏడ్చుకుంటూ రాత్రి అంతా ఏడ్చుకుంటూ కూర్చున్నారు వాళ్ళు చెప్పినాక. ఒక గంట డిప్రెషన్లోకి పోయారు వాళ్ళకు. ఏ మనిషికైనా నువ్వు బతకవిగా చనిపోతూ నీ దగ్గరికి వచ్చింది టైం అంటే ఎవరికన్నా నిద్ర పడుతుందా? డాక్టర్ చెప్పాల్సిన పనే నాది. వాళ్ళకు బాధతో వచ్చిన వారికి బాధలు ఉన్నవానికి ఆత్మస్థైర్యం ఇచ్చి వ్యాధి గురించి మంచిగా సంధానించి మందులు ఇస్తే నిజమైన వైద్యులు అంటారు. నువ్వు బతకమైన వరకు ఎంత భయపడతారు చెప్పండి. ఆ భయానికి ఉన్నాయని అమ్మి భూములు ఇండ్లు అమ్ముకొని డబ్బులు తీసుకొచ్చి కార్పొరేట్ హాస్పిటల్లో పెట్టి లక్షల రూపాయలు నష్టపోయి ఇల్లు గుళ్ళైపోయి రోడ్డు మీద పడుతున్నారు పబ్లిక్. రోజు మా దగ్గరికి వచ్చి ఇదే బాధలు ఏడ్చుకుంటూ వస్తున్నారు. ఉన్న ఇల్లు అమ్ముకున్నాం, ఉన్న ప్లాట్ అమ్ముకున్నాం, ఇప్పుడు రోడ్డు మీద ఉన్నామని చెప్పి వస్తారు. ఇగో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రజలకు. అందుకే ప్రజలారా, మనము ఈ వైద్యం తినాలే. ఇది ఆయన్మాన్ గారు ఎంతో త్యాగం చేసి మన కోసం కనిపెట్టిన వైద్యం. పేదలకు సింగిల్ డోస్తో అగ్వ ఖర్చులతో సంపూర్ణ ఆరోగ్యం పొందుతారు. తక్కువ ఖర్చుతో శాశ్వత నివారణ. అది ఎంతవరకు నిజమనేది మీకు చూపిస్తున్నా. హైదరాబాద్ నుంచి ఒక పిల్లగాడు నెత్తి నొప్పి వస్తుంది, మైగ్రేన్ ఉంది బాగా అని చెప్పి పోతే ఇంజక్షన్ ఇవ్వగానే వానికి ఒక సైడ్ కాలు చెయ్యి పడిపోయింది,
నోరు పడిపోయింది. చూపించిన ఫస్ట్ వీడియో అదే. చూడు ఎంత బాధ ఉంటుంది తల్లిదండ్రులకు. చేతికొచ్చిన పిల్లగాడు 18-20 ఏళ్ళ పిల్లగానికి నోరు కాలు చెయ్యి పడిపోతే ఎట్లా ఉంటుంది బతుకు, ఒకసారి ఆలోచించండి. ఇగో ఇలాంటి వైద్యం ఉంది ప్రజలారా. మనకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా, ఎలాంటి నష్టం లేకుండా శాశ్వత నివారణ హోమియోపతిలో ఉంది. ముఖ్యంగా ఏపీ ప్రజలందరూ కూడా మన టైమింగ్స్ నోట్ చేసుకోండి. ప్రతి నెల మొదటి గురువారం విజయవాడలో హోటల్ మనోరమ, ప్రతి నెల రెండో గురువారం రాజమండ్రి. డేట్లు అది పెట్టుకోవద్దు, గురువారాలే అది పెట్టుకోవాలి. నెలకు 4 గురువారాలు. ఫస్ట్ గురువారం విజయవాడ, రెండో గురువారం రాజమండ్రిలో హోటల్ అనుపమ రెస్టారెంట్ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది. మూడో గురువారం దాబా గార్డెన్ అంటే దాన్ని నెల్లూరు మెస్ కూడా అంటారు. దాబా గార్డెన్లో హోటల్ చంద్ర. దాబా గార్డెన్లో నెల్లూరు మెస్ అన్న, చంద్ర హోటల్ అన్న చెప్తారు. ఉదయం 9 గంటల నుంచి ఓపీ స్టార్ట్ 4 గంటల వరకు ఉంటుంది. విశాఖపట్నం చుట్టూ ఉన్న విజయనగరము, శ్రీకాకుళము, విశాఖపట్నం చుట్టూ ఉన్న జిల్లాల ప్రజలంతా కూడా మూడో గురువారం విశాఖపట్నంకు రావాలి. అదేవిధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్టాండ్ ఆపోజిట్. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, హిందూపూరు, కడప, నెల్లూరు ప్రజలంతా ఈ తిరుపతి విజిట్కు రావాలి. 4వ గురువారం డేటు అది పెట్టుకోండి, గురువారం లెక్క పెట్టుకోండి. ఈ విధంగా ఏపీ ప్రజల లోపల వాళ్ళకు అనుకూలంగా దగ్గరలో ఆ యొక్క క్యాంపులు పెడుతూ తెలంగాణ జిల్లాల ప్రజలందరికీ అందుబాటులో హైదరాబాదులో చిక్కడపల్లి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రము 4-5 గంటల వరకు ఓపీ కంటిన్యూ ఉంటుంది. ఈ గురువారం తప్ప మిగతా వారంలో 6 రోజులు హైదరాబాద్లోనే ఉంటాం కాబట్టి మీరు డైరెక్ట్ ఫోన్ చేసుకొని డైరెక్ట్ వచ్చి అక్కడ కన్సల్ట్ చేయవచ్చు. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో ఒక విజయవాడ క్యాంపు చూడండి, పెద్ద జాతర, అంతమంది జనాలు ప్రజల్లో ఈ విజయవాడ సెంటర్లో అధిక ప్రచారంలోకి వచ్చింది. రైట్, ఓకే సార్. హోమియోపతి ట్రీట్మెంట్ గురించి మంచి అవగాహన కల్పించారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా, ఇది వాటి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.